రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇది బీసీల దీర్ఘకాలిక పోరాట విజయం. ఈ విజయం బీసీలకే దక్కుతుంది. దీని ద్వారా పేద కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగి ఈ కులాలలో చాలా సామాజిక రాజకీయ న్యాయం జరుగుతుంది. ఇదే సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీలకు 42% రిజర్వేషన్లు పెట్టడం అనేది న్యాయమైనటువంటిది, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటిది. ప్రజాస్వామ్యంలో ఎస్సీలకు వాళ్ళ జనాభా ప్రకారం ఉంది, ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారం ఉంది. బీసీల జనాభా 56 ఉంటే 42 ఇస్తున్నారు, ఇంకా తక్కువ ఇస్తున్నారు. ఓసీలకు 6% ఉంటే 10% ఇస్తున్నారు అగ్రకులాలకు. కాబట్టి బీసీలకు ఇప్పటికీ ఇంకా అన్యాయం జరుగుతుంది. దీని మీద అందరూ తెలంగాణ సమాజం అంగీకరించాలి. ఎవరు కూడా పోరాటాలకు న్యాయ పోరాటాలకు దిగొద్దు. దీని మీద సమాజం లోపల చీలిపోతుంది. ఏమాత్రం గతంలో మండల్ కమిషన్ అప్పుడు రామారావు 44% పెంచినప్పుడు సమాజం 2 వర్గాలుగా చీలిపోయింది. ఊర్లల్లో చీలిపోయారు. అప్పుడు బీసీలంతా ఒకటైతే అగ్రకులాలను ఊళ్ళ నుంచి తరిమి కొట్టారు. చాలా గొడవలు జరిగాయి. ఆ తర్వాత ఉద్యమం హైకోర్టుల కోసి కొట్టేసిన తర్వాత శాంతించారు. అప్పుడు మేము అనేక చర్యలు తీసుకున్నాం. కొట్లాడొద్దు, గ్రూపులు విడిపోవద్దు అని చెప్పి. ఇప్పుడు కూడా 42% వ్యతిరేకంగా ఎవరు ఎలాంటివి తీసుకోవద్దు. నిన్న మొన్న కొందరు అప్పుడే కోర్టుకు పోయారు. కోర్టులో తిట్టారు. మీకెందుకు 42% కొట్టేశారు. వాళ్ళు కోర్టుకు తిట్టుకుంటూ కొట్టేశారు. ఇప్పుడు కూడా ఎవరు కోర్టుకు పోవద్దు. పోయినా ఇప్పుడు వచ్చిన ఫలితమే వస్తుంది. గెలుస్తారు. ఎందుకు గెలుస్తారంటే రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. అసెంబ్లీలో చట్టం చేశారు. అదేవిధంగా జనాభా లెక్కలు తీశారు. సుప్రీంకోర్టు గతంలో 50% సీలను తీసేసేది. అనేక అంశాలు ఈరోజు బీసీలకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చాలా పకడ్బందీగా జీవో తీసింది. ఇది ఎక్కడైనా నిలబడుతుంది. ఎవరు కోర్టుకు పోయినా వాళ్ళు పరిశాన్ అవుతారు తర్వాత. ఎందుకంటే ఒకవైపు వాళ్ళకి రాజకీయంగా దెబ్బొస్తుంది, కేసు గెలవదు, సమాజంలో వాళ్ళకి రాజకీయ అస్తిత్వం లేకుండా పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మొన్నట్లాగా ఆధారవాద కోర్టుకు పోతే కొన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తాయి కోర్టుకు పోయేటట్లు. మిమ్మల్ని వాళ్ళు కాపాడలేరు. మీకు వాళ్ళు రాజకీయంగా మీకు అస్తిత్వాన్ని ఇవ్వలేరు. ఇది సమాజం లోపల అందరికీ 42% మీద పట్టుదల వచ్చింది. కాబట్టి ప్రభుత్వం చాలా పట్టుదలతోటి 42% పెంచుతూ జీవో జారీ చేసింది. ఇది కూడా గతంలో అనేక మంది అనేక సలహాలు ఇచ్చారు. మేము మొదటి నుంచి ఇదే చెప్తున్నాం. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలో చట్టం చేసి జీవో తీసి జనాభా లెక్కలను గెలుస్తుందని చెప్పినాము. అదే పద్ధతిలో ప్రభుత్వం కూడా చేశారు. చాలా మంది 9th షెడ్యూల్లో పెట్టాలి. సమయం వస్తుంది దానికి సందర్భం రావాలి. ఇప్పుడు కోర్టుకు పోయి ఎవరైనా గొడవ చేస్తే తప్పనిసరిగా పోతుంది. ఈ జీవోను ఎవరు వ్యతిరేకించినా భవిష్యత్తులో అంత సమాజం 2గా చీలిపోతుంది. గొడవలైతాయి, చాలా బంధువులైతాయి, రస్తారోగులైతాయి, దాడులు జరుగుతాయి, అనేక రకాలుగా గొడవలు జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే తెలంగాణ సమాజానికి అగ్రకుల సోదరులకు మెయిన్ విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు 10% పెట్టినప్పుడు మేము వ్యతిరేకం చేయలే. నేను కొట్లాడిన వాళ్ళకి ఆత్మహత్యలు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, అనేక రకాలుగా నేను సపోర్ట్ చేసి మీకు అండగా నిలబడ్డాం. ఇప్పుడు కూడా ఈ 42%కు 34 గతంలో ఉన్నదే చాలా రోజులుగా. ఒక 12% ఇప్పుడు 56% ఇవ్వలేదు. జనాభా ప్రకారం ఇవ్వలేదు. ఇతర వర్గాలకు జనాభా ప్రకారం ఉంది. ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంది, ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంది. అగ్రకులాలకు 6% ఉంటే 10% ఇచ్చారు. బీసీలకు మాత్రమే ఇంకా జనాభా 56% ఉంటే 42 ఇచ్చారు. దీన్ని సానుకూలంగా మన తెలంగాణ సమాజంలోని అగ్రకుల సోదరులు అర్థం చేసుకొని సహకరించాలి. ఎవరు కోర్టుకు పోయినా వాళ్ళకి చెప్పుండి మీరు పోవద్దు. వాళ్ళ వాట ప్రజాస్వామ్యబద్ధమైన వాట. భారతీయ సమాజం ప్రజాస్వామ్య సమాజం. అన్నదమ్ములు లేక కలిసి ఉన్నాం. మీరు చిన్న దానికోసం భేదపడితే దీని ప్రభావం అనేక రకాల దారితీస్తుంది. ఎక్కడికక్కడ
చేసేటోళ్ళు ఒకరిద్దరు జడగొడుతుండొచ్చు, కానీ మొత్తం ఎంటైర్ కులాల మీద పడుతుంది ప్రభావం. ఇది విద్వేషాలకు, అనేక దుష్ఫలితాలకు దారితీస్తుంది. కాబట్టి ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించకుండా కోఆపరేట్ చేయాలని, కోఆపరేట్ చేయకపోతే కూడా కోర్టులో నిలబడదు, కోర్టులో వాళ్ళ వాదన నిలబడదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ భద్రత, రాజ్యాంగంలోని 243(d)(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. రెండవది, జనాభా లెక్కలు ఉన్నాయి, అసెంబ్లీలో చట్టం చేశారు, సుప్రీంకోర్టు 50% సీలింగ్ తీసేసేది అన్ని అంశాలు చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఇది వ్యాలిడిటీ ఉన్నది. కాబట్టి అందరూ చేయాలి. 110 కులాలు బీసీలందరం అనేక సార్లు సమావేశమై ఈసారి ఎవరు ఏం చేసినా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తున్నారు. ఊళ్ళలో అల్లకల్లోలమవుతుంది. కాబట్టి సానుకూలంగా అందరూ సహకరించాలి, 142 అమలు చేయాలని చెప్పి, చేస్తారని చెప్పి ఆశ వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. లేని పక్షంలో మాత్రం తీవ్రంగా గొడవలు అవుతాయి.